ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారి నక్షత్రాలు చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. ఇక లెటర్స్, నక్షత్రాలు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అన్న వాళ్ళకి నేమ్ స్టార్టింగ్ లెటర్స్ బట్టి కూడా చూసుకోవచ్చు రాశి ఫలితాలు. స్టార్టింగ్ లెటర్ జా, జీ, ఖా, కా, ఖా, ఖే, ఖో, గా, గి. అంటే ఇక్కడ జే లెటరు, జీ లెటరు, ఖా, ఖా, ఖే, ఖో. ఇదే లెటర్ స్టార్ట్ అవుతుంది. ఒత్తు ఖా చూసుకోండి. ఓకే, జా, జీ, గా, గి ఈ లెటర్స్ అన్నీ కూడా మకర రాశి వారి ఫలితాలని చూసుకోవచ్చు. మకర రాశి వారికి మరి చూద్దాం. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1 క్రోధినామ సంవత్సరంలో. మకర రాశి వారికి కొన్ని అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ మాసం వరకు కూడా కొంచెం ఫైనాన్షియల్, ఫ్యామిలీ వైజ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మకర రాశి వారికి. ఇక మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అండ్ మళ్ళీ 2025 ఫిబ్రవరి, మార్చ్ ఈ మంత్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఏ విషయాల్లో పాజిటివ్గా ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు ఫైనాన్షియల్గా బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ మంత్స్లో. అలాగే వివాహం కాని యువకులకు వివాహాలు నిశ్చయం అవుతాయి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఫిబ్రవరి, మార్చ్ ఈ మంత్స్లో. అలాగే ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండే పెండింగ్లో ఉండే పనులు కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరంలో రాహుబలం కూడా అనుకూలంగా ఉంది. రాహుకేతులు ఇద్దరు కూడా రజితమూర్తులై సంచారం చేస్తున్నారు మకర రాశి వారికి. కాబట్టి రాహు అనుకూలత కూడా చక్కగా ఉంది. కాకపోతే కొంచెం తండ్రి గారి ఆరోగ్యము, తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు చూసుకోవాలి. కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. కజిన్స్తో కానీ మిగతా వాళ్ళతో కానీ కొంచెం మాట్లాడే తీరులో చాలా మార్పు వస్తుంది ఈ సంవత్సరం. కమ్యూనికేషన్ బాగా చేస్తారు మకర రాశి వారు. ఇక గురుబలం కూడా ఏ మాసాల్లో బాగుంది అని కూడా తెలుసుకున్నాం కాబట్టి గురుబలం పెరుగుతోంది. రాహుబలం చక్కగా ఉంది. ఇక శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. శని సువర్ణమూర్తి సంచారం వలన కొన్ని పనుల్లో జాప్యం అయితే కర్మ ఫలితాలు ఉంటాయి. మనం ఏదైతే చేసుకున్నామో కర్మ, దాని యొక్క ఫలితాలు శని ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. పనిష్మెంట్స్ అయితే ఎక్కడా తగ్గవు. కానీ గురు అనుకూలత మకర రాశి వారికి బాగుంది అని మనం చెప్పుకున్నాము. శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కర్మ ఫలితాలు జాతకం బట్టి, మీరు చేసుకునే కర్మలు బట్టి ఫలితాలు శని ఇస్తారు. కాబట్టి మంచి కర్మలు చేసే వాళ్ళకి శని యొక్క అనుగ్రహం చక్కగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇస్ అ డిసిప్లైన్ ప్లానెట్ కాబట్టి ఎవరినైనా బాధ పెట్టాము, మోసం చేసామంటే మరి ప్రతికూలమైన ఫలితాలు శని ఇచ్చేటప్పుడు భరించక తప్పదు. అలాగే మనకి జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు శని వచ్చే రిట్రాగేషన్లో ఉంటారు. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో జాప్యము, మనం చేసుకున్న కర్మలకు వచ్చే ఫలితాలు, అంటే మనం ఎవరికైనా పెయిన్ ఇచ్చామనుకోండి, ఆ పెయిన్ మనకు కూడా వస్తుంది. అలా ఎవరినైనా ఇబ్బంది పెట్టాము, ఇబ్బంది మనం కూడా ఫేస్ చేయాలి, తప్పదు కదా. సో కర్మ ఫలితాలని రెట్రాగేషన్ స్టేజ్లో ఎక్కువ ఉంటాయి. సాటర్న్ రెట్రాగేషన్ స్టేజ్. రెట్రాగేషన్ స్టేజ్ ఎప్పుడుంది? జూన్ 29 టు నవంబర్ 15 వరకు ఉండే టైం. కొన్ని పనుల్లో జాప్యము, చిన్నగా అనారోగ్య సమస్యలు, బిజినెస్లో ఒడిదుడుకులు, మనల్ని ఎవరైనా చీట్ చేయటము, ఇట్లాంటివి కొన్ని రావచ్చండి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాహు సంచారము, గురు సంచారం అనుకూలంగా ఉంది క్రోధినామ సంవత్సరం కాబట్టి కొన్ని నెలలు ఇలాగా మే మాసము అనుకూలంగా ఉంది. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఫిబ్రవరి 4 తర్వాత మార్చ్ ఈ మాసాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, జాబ్స్లో హైక్ కోరుకున్న వాళ్ళకి, ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ విషయాలు, ఈ మంత్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. ఇంకా మనకి జాగ్రత్త తీసుకోవాల్సిన మంత్స్లో మోస్ట్లీ ఎక్కువ శాతం ఏంటంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లో కొన్ని విషయాల్లో జాప్యం అని తెలుసుకున్నాము. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 వరకు ఉండే టైం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. కాబట్టి గురువు సంచారం అనుకూలంగా ఉంది. మరి ఏ మాసం ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పుకున్నాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్
ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతికూలంగా ఉండే రాశులకు రిట్రాగేషన్స్ అనేవి అక్కడ కొన్ని మంత్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఇక్కడ గురు అనుకూలత ఉన్న రాశులకు రిట్రాగేషన్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి వెసులుబాటు ఉంటుంది, ఏ రాశికైనా కూడా ఆ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మీరు ఫాలో అవ్వండి. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం. ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో గణపతిని ఆరాధించండి. అలాగే హనుమాన్ ఆరాధన, శనేశ్వరుడికి తైలాభిషేకం, శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం చాలా తప్పని పరిస్థితి. ఎందుకంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తి సంచారం అనేసరికి 100% ఫలితాలు, సాటర్న్ ఫలితాలు వస్తాయి మనకి. అయితే సాటర్న్ ఎప్పుడు కర్మకారకమైన గ్రహం కాబట్టి చెడు కర్మలకు పనిష్మెంట్స్ అలాగే ఆయన ఇస్తారు. కాబట్టి గురువు కొన్ని మాసాల అనుకూలత ఉంది కాబట్టి పర్వాలేదు. కొన్ని ఫైనాన్షియల్ విషయాలు కానీ, కొన్ని పనుల్లో ఆటంకాలు, సంతాన విషయాల్లో మీరు చాలా కేర్ తీసుకుంటారు. సంతాన విషయాలు మీకు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే కొన్ని రిలేషన్స్ ఏవైతే దూరం అయిపోయిన రిలేషన్స్ దగ్గర అవుతాయి. ఏ మంత్స్లో, మే మంత్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్లో దూరం అయిపోయిన రిలేషన్స్ కొన్ని దగ్గర అవుతాయి. ఇవన్నీ కూడా అంటే ఏదైతే మనం మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ప్రతికూల అంశాలు ఏ విషయాల్లో ఉన్నాయో మిస్టేక్స్ని రెక్టిఫై చేయండి. డెఫినెట్గా ప్రతికూలంగా ఉన్నాయని చెప్పిన నెలలు కూడా, అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి 4th వరకు ప్రతికూలం అని చెప్పిన మంత్స్ కూడా అనుకూలంగా మారుతాయి. అండ్ జూన్ 29 నుంచి నవంబర్ వరకు ఉండే మంత్స్ కూడా మళ్ళీ పాజిటివ్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మిస్టేక్స్ రెక్టిఫై, ఎప్పటికీ కూడా మీరు మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవట్లేదు. లెసన్స్, యూనివర్స్ మీకు ఎన్నో లెసన్స్ ఇస్తున్నా మీరు దాన్ని గ్రహించట్లేదు అంటే కర్మ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మిస్టేక్స్ని వీలైనంత వరకు రెక్టిఫై చేసుకుంటూ ఉంటే మకర రాశి వారు, ఎందుకంటే కర్మాధిపతి రాశిలో పుట్టారు కాబట్టి మిస్టేక్స్ అన్నది చేయకూడదు. చేస్తే దానికి పనిష్మెంట్ అనుభవించాల్సిందే. మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకుంటే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ గురు అనుకూలత మనకి మే మంత్ ఉంది, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఉంది, పాజిటివ్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఫిబ్రవరి, మార్చ్ 30 వరకు కూడా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఇంత వెసులుబాటు ఇచ్చినప్పుడు చాలా వరకు మనము రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఇందులో రైతులకు కూడా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈ మంత్స్లో, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ మంత్స్ అన్నీ కూడా ఫలిస్తాయి. అండ్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి ఆ మంత్లో. అండ్ సంతాన విషయాల్లో సంతృప్తికరమైన విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి విషయాలే మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా ఆ రకంగా. ఎందుకంటే గురువు మేజర్గా ఇక్కడ అనుకూలమైన రాశిలో, అనుకూలమైన స్థానంలోకి మారటం వల్ల మకర రాశి వారికి అదృష్టం పెరుగుతోంది కొన్ని విషయాల్లో. అయినా కానీ సువర్ణమూర్తిగా శని సంచారం ఉంది. అండ్ సాటర్న్ రిట్రాగేషన్ పీరియడ్ కూడా చెప్పాను, అక్కడ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ మకర రాశి వారు. స్వస్తి.